मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। अवलपूर येथे भव्य बाजीराव बाबा सप्ताह सोहळा, भाजप नेते कंदी श्रीनिवास रेड्डी पालखी सेवेत सहभागी झाले। सर्वे क्रमांक 68 मधील जमीन बांधतींची चिंता, त्यांच्या भूखंडावर अतिक्रमण झाल्याचा आरोप। जैनत मंडळात कंदी श्रीनिवास रेड्डी यांची शिफारस, मी तुमच्या सोबत आहो असे आश्वासन त्यांनी दिले। आजच्या सविस्तर बातम्या। आदिलाबादचे भाजप नेते कंदी श्रीनिवास रेड्डी हे लोकांपर्यंत पोहोचले। बेला मंडल अवलपूर येथे आयोजित भव्य ज्ञानेश्वरी बाजीराव बाबा सप्ताहात ते सहभागी झाले। ग्रामस्थ व बाबांच्या भक्तांचे हार्दिक स्वागत कंदी श्रीनिवास रेड्डी यांनी केले। शोभायात्रेदरम्यान त्यांनी ढोल ताशांच्या गरज करत भाविकांचा जल्लोष केला। त्यानंतर बाबांनी पालखीला खांद्यावर घेऊन पालखीच्या सेवेत सहभाग घेतला। भजन पथकासोबतच त्यांनी गाण्यानुसार तालही मारला। कंदी श्रीनिवास रेड्डी म्हणाले की बाबांनी शिकवले की आत्मस्तुती आणि स्वतःची प्रशंसा करणे चांगले नाही। ते म्हणाले की बाबांचे भक्त फक्त आदिलाबाद जिल्ह्यातच नाही तर महाराष्ट्रात इथल्यापेक्षा जास्त आहे। आदिलाबाद जिल्ह्यातील गुन्हेगारीचे प्रमाण कमी होण्याचे कारण बाजीराव बाबांची शिकवण आहे। ఎప్పుడు పరనింద చేస్తాం। ఆత్మస్తుతి అంటే మనం గొప్పోళ్ళం, ఎదుటోళ్ళందరూ వేస్ట్ అని అంటాం సాధారణంగా మనిషి జన్మ। అదే బాజీరావు బాబా వద్దన్నాడు, ఆత్మస్తుతి పరనింద। బాజీరావు బాబా గారు మన అదృష్టం ఇక్కడికి కూతవేటు దూరంలో బేదోడ గ్రామంలో పుట్టి 91 సంవత్సరాలు బతికిండ్రు ఆయన। ఆదిలాబాద్లో ఎంతమంది బాజీరావు బాబా గారికి భక్తులు ఉన్నారో అంతకంటే 4 రెట్ల ఎక్కువ మంది భక్తులు చంద్రపూరు, యావత్మాలు, నాందేడు మన చుట్టుపక్కల జిల్లాలల్లో దాదాపుగా 15 లక్షలకు పైగా భక్తులు బాజీరావు బాబా గారికి ఉన్నారు। 2011లో వారు పరమపదించారు, అంటే వాళ్ళు మహా నిర్యాణం చేసిండ్రు। అయితే ఇంత గొప్పగా బాజీరావు బాబా గారి యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాల్ని, బోధనల్ని, సిద్ధాంతాల్ని, భావజాలాన్ని
మనం ప్రతి సంవత్సరం సప్తాహ 7 రోజులు నిర్వహించుకొని భజనలతో, భక్తితో, ఆధ్యాత్మిక చింతనతో ఇంత బాగా చేస్తున్నామంటే ఇగో ఇందుకే ఈ భక్తి భావం వల్లనే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో, ఇంకా ఆంధ్రప్రదేశ్ కూడా కలుపుకుంటే, ఈ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాల అత్యంత తక్కువ నేరాలు ఉన్న ప్రాంతం ఏదంటే మన ఆదిలాబాదే. భవిష్యత్తులో మనం ఆదిలాబాద్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక పండుగ వాతావరణం. అయితే ఈయనకు డబ్బులు ఉన్నాయి, ఈయనకు డబ్బులు లేవు, ఈయన కూలి పని చేస్తాడు, ఈయన పైసలు లేవు ఈయన దగ్గర, ఈయన పేదోడు, ఈయన వేరే కులము అన్న ఈ భావన ఉండకుండా మన ఆదిలాబాద్ ప్రాంతంలో ఈ భక్తి వల్లనే మనం వరుసలు కలుపుకుంటాం. కాకా, పక్క కులం వాళ్ళని కూడా కాకా, మామ, అవ్వ, తాత, అన్న, అక్క, చెల్లెమ్మ అని వరుసలు కలుపుకుంటాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన आध्यात्मिक चिंतन वल्लने वच्चिंदी. कंदी श्रीनिवास रेड्डी असे नेतृत्व करतात की जणू मी आदिलाबाद मतदारसंघातील लोकांसाठी आहे. त्यांनी जैनत मंडळाच्या बेल्लुरीगुडाला भेट दिली आणि नुकतेच आजाराने निधन झालेल्या मडावी भीमराव यांच्या घरी जाऊन त्यांचे सांत्वन केले. त्यानंतर जैनत मंडळाचे वृद्ध रामराव यांच्या निधनानंतर त्यांनी घरी पोहोचून कुटुंबियांचा सल्ला घेतला. त्याच गावात अक्षरा नावाच्या मुलीला अधीरतेचा त्रास होता, म्हणून त्यांनी तिला आर्थिक मदत केली. त्याच मार्गाने वृद्धांना भेटलेले कंदी श्रीनिवास यांचे स्वागत केले आणि त्यांनी त्यांची प्रकृती जाणून घेतली. తోడుంటామన్నా కంది సీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. ఆశలెన్నో చూపుతూ ఉన్నా లొంగబోము కంది సీనన్నా, నిన్నే మేము గెలిపించుకుంటాం అమ్మ తోడు మా పల్లెలోనా. రంది పడకు కంది సీనన్నా, తోడై నీతో వస్తున్నామన్నా. గెలుపు బాట మేమేస్తామన్నా, కమలానికే ఓటేస్తామన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. సర్ది కట్టి పంపింది మావా నీకు తోడుగుండమని, కూలికెళ్ళే మా అయ్య చెప్పిండు అన్న బాట ఇడవద్దని. సీనన్న గెలిచేదాకా వెనకడుగు వెయ్యొద్దని, నమ్ముకున్న సీనన్నకెప్పుడు ఎన్ను పోటు పొడవద్దని. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. ఆ కళ్ళల్లో కదలాడే బిడ్డవు నువ్వు కంది సీనన్నా, నీకు ఓటేసి కమలాన్ని గెలిపించుకుంటాం మా ఊరు వాడలునా. सर्वे क्रमांक 68 मध्ये त्यांच्या भूखंडावर अतिक्रमण झाल्याचा आरोप करत पीडितांनी त्या ठिकाणी आंदोलने केली. आदिलाबाद शहरातील काही बडे राजकीय नेते त्यांनी खरेदी केलेले भूखंड चोरण्याचा प्रयत्न करत असल्याचा आरोप पीडितांनी केला. ज्या राजकीय नेत्याची रिअल एस्टेटशी व्यावसायिक संबंधित आहे त्यांनी तक्रार केली की ती सरकारी जागा असल्यासारखे धमक्या देत आहे आणि त्यांच्या निर्दयपणाचे समर्थन करत आहे. हे अन्यायकारक असून ज्यांनी याबाबत प्रश्नचिन्ह उपस्थित केले आहे त्यांच्या निपटारा करू असे सांगून ते पळून जात असल्याचे त्यांनी सांगितले. नाव न घेणाऱ्या यापैकी कुणी पुन्हा त्यांच्या कारस्थानात सहभागी झाल्यास संबंधित नेत्यांच्या घरासमोर धरणे आंदोलने करू असा इशारा त्यांनी दिला.
अमूल बैठना पड़ता अरे बोलो लिया और कहीं काम बोला कहीं तुम बोले मैं जाता हम इसके कल మరి ఇక్కడ 68/44/1లో మా చెల్లెకి సంబంధించినటువంటి 2 ప్లాట్లు ఉంటాయి. ఇక్కడ మేమందరం కలిసి ఈ 68/44/బాకి సంబంధించినటువంటి బాధితులం మేమందరము. దీని మీద కొందరు బడా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి బడా రాజకీయ నాయకులకు కన్నుపడ్డది. వాళ్ళు ఇక్కడ మేము మా అమాయకత్వాన్ని చూసి అంటే ఇక్కడ వీళ్ళందరూ అమాయకత్వాన్ని చూసి ప్లాట్లను ఇది గవర్నమెంట్ ల్యాండ్ 346 అని చెప్పేసి అని మా దగ్గర కోర్టు జడ్జిమెంట్ ఉన్నదని అది ఇది అని చెప్పేసి అని వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ ఒక 6 నెలల నుంచి ఈ ప్లాట్లన్నింటినీ ఈ మొత్తాన్ని కబ్జా చేసుకొని ఆక్రమించుకొని దీన్ని వాళ్ళు లాభాలకు అమ్ముకోవాలని చూస్తున్నారు. మేము కొందరు దీన్ని వ్యతిరేకిస్తే మా దగ్గరికి డైరెక్ట్గా వచ్చుకుంటా మేము మీ ఒక్కొక్కరికి సెట్ చేస్తాము మీకు సెట్ చేస్తాం అనుకుంటే మమ్మల్ని ప్రలోభాలకు గురి చేయాలని కూడా చేస్తున్నారు. దీని వెనుకున్న రాజకీయ నాయకులు అని చెప్తున్నాం. ఆ రాజకీయ నాయకుల పేర్లు చెప్పడం పెద్ద మాకు మాట కాదు, కానీ ఇప్పటికీ మేము మీకు గౌరవం ఇస్తున్నాం. దాన్ని కాపాడుకోండి. ఇక్కడ దాకా వచ్చినాం. ఇక నెక్స్ట్ స్టెప్ మీరు మళ్ళీ ఇదే విధంగా కనుక మీరు కొనసాగితే దీనిపైన మాత్రం మిమ్మల్ని మీ ఇళ్ళ ముందరకు వచ్చి కూర్చుంటే ధర్నాలు చేయాల్సి वస్తుంది. आम्ही गरीब आम्ही 20 सालापासून फ्लॅट घेतलाय. आता आमच्या पोरीचं लग्न आहे. इकायचं म्हणलं तर गोटे बिटे उपडून टाकले. तुमचं काय नाही म्हणून म्हणाले. आम्हाला सांगायचं काहीतरी रस्ता दाखवा. ते ఈ ప్లాట్లో 68 సర్వే నంబర్ 68/44/1 మా నాన్న పేరు మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నది. అయితే వీళ్ళకు ప్లాట్లు అమ్మేసిండు మా నాయన. అమ్మేసిన తర్వాత కొందరు బకాసూర్లు వచ్చి కబ్జాలు చేస్తున్నారు. వీళ్ళ ప్లాట్లు వీళ్ళకు దక్కేట్టు ఉండాలి. మేము మాత్రం అమ్మినాం. 68 సర్వే నంబర్ ఇది. వాళ్ళు ఇక్కడ బౌండరీస్ ఉన్నది కాబట్టి 346 అని చెప్పేసి మోసం చేస్తున్నారు. 346గా వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో బాగా మోసం చేసిండ్రు వాళ్ళు. ఈ భాగవతం 346ది వాళ్ళది చిట్టా బాగా ఉన్నది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో రికార్డు తీస్తే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అమ్మేసిర్రు వాళ్ళు. आदिवासी प्रधान समाजाचे राष्ट्रीय नेते के.पी. गोंडवाना समाजाची संस्कृती आणि परंपरा यांचे रक्षण करण्यासाठी आदिवासीच्या कल्याणासाठी देशव्यापी मोहीम राबवत आहे. प्रधान यांनी खुलासा केला. आपल्या दौऱ्याचा एक भाग म्हणून आदिलाबाद येथे आले असता त्यांनी प्रसार माध्यमाशी संवाद साधला. त्यांनी सांगितले की त्यांची संघटना प्रधान समाजाच्या विकासासाठी आणि आदिवासींच्या कल्याणासाठी कार्य करत आहे. 6 जनवरी पौष पुन्नी के दिन हमारा कार्यक्रम नेशनल जो राष्ट्रीय लेवल पर कार्यक्रम था, केंद्रीय कार्यक्रम नागपुर में हुआ. तब से लेके हम अलग अलग राज्यों पे जाकर ये कार्यक्रम जो आदिवासियों का ध्यान और ज्ञान का कार्यक्रम है उसको कर रहे हैं. यह प्रधानों का ज्ञानवाद संकल्प का मार्ग है, ज्ञान का मार्ग है. और पूरे गोंडवाना नहीं, भारत के समस्त 781 प्रकार के जो आदिवासी हैं उनके कल्याण के लिए हम ये मुठवा पुनेम का जो धर्म का कार्यक्रम है अलग अलग जगह का करने जा रहे हैं. आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळातील कवटा गावातील अय्यप्पाचे राम मंदिर शरणाच्या जयघोषाने दुमदुमले. गावातील अय्यप्पा स्वामुलू यांनी मंडळ दीक्षाचे 41 दिवस पूर्ण केले आणि शबरीमलैया असे म्हटले गेले. गावातील राम मंदिराच्या गुरुच्या मार्गदर्शनाखाली विशेष पूजा करण्यात आली आणि वैदिक मंत्र उच्चारानंतर इरमुडी बांधून शबरीमलैला पाठवण्यात आले. అలానే తెరవది కనుక వాళ్ళకు అది ముట్టుకోవద్దు. మళ్ళీ ఇరుముడి దించేటప్పుడు నలభై ఒక రోజు అయ్యప్ప స్వామి దీక్ష కంప్లీట్ చేసుకుని ఈరోజు మేము కౌటా స్వాములందరూ శబరిమల యాత్రకు బయలుదేరుతున్నాము. జన కళ్యాణార్థం మా గ్రామ ప్రజలు మంచిగా ఉండాలా, అందరూ మంచిగా ఉండాలా ఆ ఒక ఉద్దేశంతో మాల ధారణం చేసినాము మేము అందరం. కాబట్టి అందరూ మంచి కోరుకున్నందుకే మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పెడుతున్నాం. కాబట్టి ग्रामीण युवकांना प्रोत्साहन देण्याच्या उद्देशाने तेलंगणा सरकारद्वारे तयार करण्यात येत असलेली क्रीडांगणे मंडळापुरती मर्यादित आहे.
जैनत मंडळात योग्य सुविधा नाहीत आणि खेळाडूंना मैदानात प्रवेश करता येत नाही. मैदान सगळे गवत आणि वनस्पतींनी भरून गेले आहे. जैनत मंडळाच्या सिरसन्ना गावातील ग्रामीण निसर्गवन आपल्या हिरवाईने पर्यटकांना आकर्षित करते. खडकाळ जमिनीत 3 वर्षापूर्वी लावलेली फुले फळं झाडे मोठी झाली. जैनत मंडळातील अनेक गावांसाठी ते आदर्श आहे. फळे, सुशोभीकरण, आनंद आणि आराम मिळावा यासाठी सावली देणारी झाडे उगवली आहेत. तसेच निसर्ग जंगलात फिरण्यासाठी ट्रॅकची व्यवस्था करण्यात आली आहे. त्याभोवती कुंपण घालण्यात आले आहे आणि गावातील प्रत्येक जण उत्साहाने निसर्ग जंगलात येऊन विश्रांती घेत आहे. పెట్టినామంటే చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క దాకా నీళ్ళు పోయడం జరిగింది. అయితే దీన్ని చూడడానికి పిల్లలు వస్తారు, పెద్దోళ్ళు వస్తారు, పూల కోసం వస్తారు, ఆడోళ్ళు తెంపుకపోతారు. చిన్న నుంచి పెద్దగా ఇప్పుడు బాగా పెద్దగా అయినాయి చెట్లు. ఇప్పుడు ఎక్కడ లేదు మన ఆదిలాబాద్ జిల్లాలో, ఎక్కడ లేదు. ఇసుంటి చెట్లు, పూల చెట్లు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి, సంగడి చెట్లు ఉన్నాయి, ఈ బాదాం చెట్లు ఉన్నాయి, ఇవేమంటారు షో చెట్లు. ఇక్కడ తిరుగాల ఇప్పుడు నీళ్ళు పోయాలని నాకే తపన ఎప్పుడు. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. अवलपूर येथे भव्य बाजीराव बाबा सप्ताह सोहळा. भाजप नेते कंदी श्रीनिवास रेड्डी पालखी सेवेत सहभागी झाले. सर्वे क्रमांक 68 मधील जमीन बांधतींची चिंता. त्यांच्या भूखंडावर अतिक्रमण झाल्याचा आरोप. जैनत मंडळात कंदी श्रीनिवास रेड्डी यांची शिफारस. मी तुमच्या सोबत आहो असे आश्वासन त्यांनी दिले. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा